నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? అంత క్షేమేనండి. సార్, ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ సెక్రటరీ అలానే ఫ్లోరిడా గవర్నర్ ఆ. మన నుంచి H1B వీసాకి సంబంధించి ఒక పెద్ద మాటే అన్నారు. అవునండి. ఇదంతా స్కామ్ అన్నారు. ఇట్స్ ఓకే. ఎవ్రీ టైమ్ ఈ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ H1B వీసా దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. అవునండి. ఫోకస్ అనడం కన్నా కూడా టార్గెట్ అటాక్ చేస్తున్నారు. ఎందుకు సార్? నోరుంది కదా అరుస్తుండ్రు ఓకే, అంతే. వాళ్ళు స్కామ్ అని వాళ్ళు ఏదో అన్నారు కానీ అంటే ఇప్పుడు 100 మంది పోయినరు అనుకోండి H1 మీద, అందరు 1000 మంది పోయినరు, లక్షల మంది పోయినరు. 1,00,000 మంది పోతే అందరు చక్కగా ఉంటారా? అందులో 10 మంది 20 మంది ఉంటారు కదా కంపెనీగాళ్ళు. అది ఎక్కడైనా కామనే. సో అందులో కొద్దిగా అమౌంట్ స్కామ్ లేదని ఎవరు చెప్పలేరు, జీరో స్కామ్ ఉందని ఎవరు చెప్పలేరు. అయితే ఆ స్కామ్ను కంపల్సరీ ప్రివెంట్ చేయాలి. అంతేగాని మొత్తం H1BA స్కాము ఇదంతా ఇండియన్స్ అంతా వీళ్ళు కుప్పగూడుకొని దీన్ని ఏదో గూరు పొటారం చేసుకొని ఇండియన్స్ అంతా చేసిండ్రు, అది మాత్రం పచ్చి అబద్ధం అండి. అలా చేసింది మనమే. ఎందుకంటే మనకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో సెకండ్ బిగ్గెస్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడనే ఉంది. యాపిల్ సరే మన దగ్గర లేకున్నా కానీ బెంగళూరు ఉంది. ఇవన్నీ ఇండియాలో ఉన్నాయంటే ఎందుకున్నాయి? టాలెంట్ ఇక్కడ ఉందన్నట్టే కదా. అతనికి ఏం తెలుసండి, ఫ్లోరిడా అతను పెద్ద టెక్నాలజీ స్టేట్ కాదు అతను. ఇంకోటి అతనికి ఇమిగ్రేషన్ మీద ఏ అథారిటీ కూడా లేదు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది తప్పితే అది ఏందో ఆయన కాటేజ్ ఇండస్ట్రీ తర్వాత స్కాము ఆయన ఏం తెలుసు ఆయనకి. H1B అంటే ఐటీ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అయిందండి కాలిఫోర్నియాలో, ఎంత మంచి డెవలప్ అయిందండి. ఇప్పుడు ఎన్విడియా కంపెనీ ఉంది, తర్వాత యాపిల్ ఉంది, గూగుల్ ఉంది. ఇవన్నీ పెద్ద పెద్ద టాప్ 10 కంపెనీస్ ఆఫ్ ద ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియన్ టాలెంట్లు యూజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నట్టే అదొక స్కాము. అరే ఎందుకు స్కామ్ రా? వాడు నీకు H1 మీద పెట్టాలంటే ఒక్కొక్క H1B ఫైల్ చేయాలంటే $4,000 నుంచి $10,000 ఖర్చు అవుతుంది ఒక కంపెనీకి. ఖర్చు అయిన తర్వాత వాళ్ళకు ఇంకోటి అక్కడ మినిమం వేజ్ ఎంత అండి? దాదాపు $10-12 ఉందాడ గంటకు మినిమం వేజ్. ఈ ఒక్కొక్క H1B పే చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ దాదాపుగా $150,000 అంటే దాదాపుగా $75 నుంచి $80 గంటకు పే చేస్తున్నారు. వాళ్ళు పే చేసుకుంటా వీళ్ళ మా ఇమిగ్రేషన్ లాయర్లకు ఫీజులు ఇచ్చుకుంటా, ఇమిగ్రేషన్ ఫీజు చూసుకుంటా అంత ఈజీగా పెద్ద పెద్ద కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నాయండి. అతను చెప్పే మాటలేంది. ఇప్పుడు పెద్ద కంపెనీ యాపిల్ కంపెనీ అనేది నెంబర్ 1 కంపెనీ. సారీ, నెంబర్ 1 కంపెనీ కాదు, నెంబర్ 2కి వచ్చినట్టు. నెంబర్ 1 కంపెనీ ఇస్ ఎన్విడియా, నెంబర్ 2 ఇస్ యాపిల్ ఆర్ మైక్రోసాఫ్ట్, గూగుల్. ఇటు అంటే అన్ని కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. అన్ని స్కామ్ అనడం ఏంది? ఇప్పుడు మన దగ్గర ఒకసారి మాట్లాడుకుందాం సార్. రాజకీయ నాయకులు ఉంటారు, ఎలక్షన్స్ టైంలో కావచ్చు, లేకపోతే ఇలాంటప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి ఉన్న మాట కాని మాట ఆ రోజు ప్రజల మన్ననలు పొందడానికి ఏదైనా మాట్లాడతారు. ఇదంతా మనం పొలిటికల్ స్టంట్స్ గా చూస్తుంటాం. మనమే నమ్మం పెద్దగా కొన్ని విషయాలు. ఇప్పుడు అది అక్కడ కూడా ఇదే స్ట్రాటజీ అనుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతము అక్కడైతే కమర్స్ సెక్రటరీ మన దగ్గర మినిస్టర్ అన్నట్టు. మినిస్టర్ మీ సెక్రటరీ అంటాం అక్కడ. కమర్స్ సెక్రటరీ అన్న మాటలు కానివ్వండి, ఇప్పుడు ఆ ఫ్లోరిడా గవర్నర్ అన్న మాట మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో వాళ్ళు వచ్చి బాగుడు తప్పితే స్కామ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్విడియా, టెస్లా, ఇవన్నీ కంపెనీస్ అన్ని, ఫేస్బుక్ అంటే మెటా, ఇవన్నీ కంపెనీస్ కూడా ఫ్రాడ్ చేస్తున్నాయా? అతను చెప్పేది వాళ్ళు చెప్పే తీరు ఏంటంటే ఈయన స్కామ్. ఇంకో కాటేజ్ ఇండస్ట్రీ మాదిరి ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ప్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ టాలెంట్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ పీపుల్ మన పిల్లలు ఇక్కడ చదువులో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పెడతారు. అక్కడ ఏంటంటే చదువు డెఫినెట్లీ మెయిన్ ఇంపార్టెంట్, కానీ చదువుతో పాటు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, డాన్సులు ఉండాలి, తర్వాత మ్యూజిక్ ఉండాలి, అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి అక్కడ. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే చదువు మీద ఫోకస్ చేస్తాం. సరే ఇది తప్పు అది కరెక్ట్ అని అంటలేను నేను. మన వాళ్ళు చదువు మీద బాగా ఫోకస్ చేసి ఇంజనీరింగ్ మీద బాగా ఫోకస్ చేసి అందులో ఇంజనీరింగ్ రావడం తప్పేం లేదు అందులో. ఇప్పుడు వీళ్ళనే ఈ మాటలు ఉంటాయి కదా, ఈ అథారిటీ ఎంత ఉంటుంది సార్ గవర్నమెంట్ పైన? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫ్లోరిడా గవర్నర్కు అసలు అథారిటీ అతని స్టేట్ లో కూడా H1Bs కూడా అతను ఏం రిస్ట్రిక్షన్ చేయడానికి అతనికి ఏం వీలేదు. ఎందుకంటే అది కంప్లీట్లీ ఫెడరల్ టాపిక్ కాబట్టి అతను దాన్ని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. అతను ఏదో పొలిటికల్ గా ఇంతకుముందు మన ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసి ఓడిపోయిండు ట్రంప్ మీద. అతను మళ్ళీ నెక్స్ట్ సంద వస్తుందా ప్రెసిడెంట్ అయిదామని కంటెస్ట్ చేయడానికి మరి అతనికి ఏమైనా స్టేట్మెంట్ చేయడం తప్పితే, తర్వాత అందులో కూడా మెగా బేస్ అని ఒకటి ఉందండి. దాన్ని అందులో ఒక 20% రిపబ్లికన్స్ వాళ్ళ ఆ బేస్కి సపోర్టు. ఆ బేస్ సపోర్ట్ తీసుకోవాలంటే వాళ్ళ తరఫున మాట్లాడాలని ఇతను మాట్లాడాడు తప్పితే
అందులో ఏం మాత్రం ట్రూత్ లేదు, అతను మాట్లాడిన దానికి ఒక సెన్స్ లేదు, ఏం లేదండి. ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైం మేము చూస్తున్నాం సార్, ఎలక్షన్స్ టైం ఈ పీరియడ్ వచ్చేసరికి H1B వీసాల మీదే వీడి ఫోకస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు అక్కడ. అవును. కాకపోయినా కూడా ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అది గెలిచినప్పుడు కూడా యాంటీ ఇమిగ్రేషన్ తోటి గెలిచిండండి. ఫేవర్ ఇమిగ్రేషన్ ఫేవర్ చేద్దాం, H1Bని ప్రమోట్ చేద్దాం, H1Bని ఎక్కువ చేద్దాం అని ప్రమోట్ చేయలేదు అన్నట్టు. మొత్తం యాంటీ ఇమిగ్రేషన్ మీద వాళ్ళు విన్ అయ్యారు, ఫోకస్ చేసి విన్ అయినరు. విన్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి పాపులారిటీ చాలా తక్కువ ఉన్నది లేండి, సరే రేపు పాపులారిటీ వాళ్ళకు తక్కువన్నా కూడా వాళ్ళు దాని మీదనే స్ట్రిక్ అయి ఉన్నారు, యాంటీ ఇమిగ్రేషన్ మీదనే స్ట్రిక్ అయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని ఎలక్షన్స్ అప్పుడు అన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ మీదనేమో 90 కొరడాలు తీసుకొచ్చి 10 కొరడాలు మన మీద వేసిన అన్నట్టు. అట్లా వాళ్ళు అనవసరంగా కొన్ని కొరడాలు మన మీద అనవసరంగా వేస్తారు వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా ఈ పొలిటికల్ మన దగ్గర చూసుకున్నా సరే, ఈ పొలిటికల్ లీడర్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు, బట్ కొన్ని పాలసీస్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వీడు చేస్తున్న స్టేట్మెంట్స్ కి ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీకి ఏమైనా సంబంధం ఉందంటారా? మనం పట్టించుకోవాలా, భయపడాలా, టెన్షన్ పడాలా? లేదండి, ఈ చట్టాలకు రెగ్యులేషన్స్, ఇప్పుడు లా అని ఉంటుందండి. లా అన్నది అక్కడ కాంగ్రెస్ అంటే మన దగ్గర పార్లమెంట్ పాస్ చేయాలి, అది అక్కడ పార్లమెంట్ ఏది పాస్ చేస్తే తెలుసుకుంది. రెగ్యులేషన్స్ అన్నాయి. రెగ్యులేషన్ అన్నది ఆల్రెడీ లా పాస్ అయిన దాని ఇంప్లిమెంటేషన్స్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకు కొద్దిగా కిందికి మీదికి ఎలవ్ చేస్తుందండి. అటువంటి రెగ్యులేషన్స్ ఏవైతే అది కూడా ట్రంప్ గవర్నమెంట్, ట్రంప్ ప్రభుత్వం అన్నది పాలసీ మాదిరి, అది రెగ్యులేషన్ మాదిరి ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ చేయాలి. అక్కడ మన దగ్గర ఉన్నట్టే ఫెడరల్ రిజిస్టర్, అక్కడ ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ చేయాలి అన్నట్టు. అటువంటి రెగ్యులేషన్స్ అన్నది పబ్లిష్ చేయాలి. ఇతను పొలిటికల్ స్టేట్మెంట్ అన్నది అతను టీవీ స్టేషన్లో పోయేదో మాట్లాడి తప్పితే, ఆ టీవీ ఫాక్స్ న్యూస్ వాళ్ళతో మాట్లాడి తప్పితే దానికి రెగ్యులేషన్స్కి ఏమి సంబంధం లేదు దాన్ని చేసిన స్టేట్మెంట్ కూడా. ఓకే, సో ఒక్కసారి వాళ్ళ తరపు నుంచే మాట్లాడదాం సార్. ఇప్పుడు H1B వీసాకి సంబంధించి ఇంత భయపెడుతున్నారు కదా, ఇంత స్కామ్ అంటున్నారు, కాటన్ బిజినెస్ అంటున్నారు, మేమేమో పత్తి వ్యాపారం అని ఫీల్ అవుతున్నాము. అంత ఫ్రాడ్ ఉందా సార్? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి. స్కామ్ అన్నది అయితే చిన్న మాట కాదు కదా. ఉన్నది అంటే స్కామ్ అన్నది చాలా తక్కువ పర్సంటేజ్ ఉందండి, ఉంది ఒక 5%, 6% అట్లా ఉండదు నేను అనుకుంటున్నా. మాక్సిమం 10% ఉండొచ్చు. అంతేగాని అతను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ కంపెనీస్ అన్ని కూడా H1Bsను అమెరికన్స్ను తీసేసి ఇండియన్స్నే కావాలని హైర్ చేస్తున్నారు, చీప్ లేబర్ని హైర్ చేస్తున్నారు అన్నది మాత్రం పచ్చి అబద్ధం అండి. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అందులో ఒక్కొక్క H1B ఫైల్ చేయాలంటే మేము లాయర్లం, ఎన్ని వేల H1Bs ఫైల్ చేసిన, 10,000 H1Bs ఫైల్ చేసిన, ప్రతి ఒక్క H1B ఫైల్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా ఒక H1B ఫైల్ చేయాలంటే దాదాపుగా 4,000 నుంచి 8,000 దాకా గవర్నమెంట్ ఫీజు కట్టాలి. ఎవరు? పెద్ద కంపెనీలు. కట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే లాయర్లకు మళ్ళీ ఫీజు కట్టాలి. మేము ఊరుకుంటాం, మేము కూడా సంపాదిస్తాం కదా. ఈ కోటు బీటు తిండి ఉండే కారు అవన్నీ కూడా ఈ H1Bని వెళ్ళదీస్తున్నాం మేము. ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ లాయర్లకు కూడా ఫీజు పే చేయాలి. ఇవి పే చేయడం కాకుండా అక్కడ ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ LCA అని ఒకటి ఫైల్ చేయాలండి. లేబర్ కండిషన్ అప్లికేషన్ అంటారు. ఆ లేబర్ కండిషన్ అప్లికేషన్ అప్పుడు అక్కడ పోయి అతను ఏ పొజిషన్ లో పని చేయదలుచుకున్నాడు అంటే, మేము కంప్యూటర్ ప్రొఫెషనల్స్ లో లెవెల్ 3లో లెవెల్ 2లో జాబ్ చేయదలుచుకుంటా అని చెప్పి మేము చెప్పినాం అనుకోండి. ఇది ఆ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం అక్కడ వేజ్ సర్వే ఉంటుంది లేబర్ డిపార్ట్మెంట్. అంటే ఆ వేజ్ సర్వే ఏం చెప్తుందంటే, ఇతనికి ఇంత శాలరీ, ఈ లెవెల్లో పనిచేస్తే ఈ ప్రొఫెషన్కి ఇంత శాలరీ అని ఉంటుంది అన్నట్టు అక్కడ. అది మేము అమెరికన్ హైర్ చేసేటప్పుడు మేము అవన్నీ చూడనక్కర్లేదు. మేము గంటకు 10 మా ఇష్టం వచ్చినట్టు ఏం చేయొచ్చు. ఒకవేళ ఇండియన్ హైర్ చేసినప్పుడు H1 మీద అక్కడ నార్మల్గా అమెరికన్ వేజెస్ ఎంత అన్నది ఇస్తుందండి అక్కడ. దాని ప్రకారం కన్నా మేము ఎక్కువ పే చేయొచ్చు కానీ తక్కువ పే చేయరాదు. ఇంకోటి అతను ఏమంటాడంటే, అమెరికన్స్కి వీళ్ళని చీపోలను హైర్ చేస్తున్నాడు. ఇంకోటి, అమెరికన్స్కి ఏవేవైతే బెనిఫిట్స్ ఇస్తారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా H1Bలో కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ హెల్త్ కేర్ బెనిఫిట్స్, అక్కడ దాదాపు హెల్త్ కేర్ బెనిఫిట్స్ ప్రతి నెలకు ఒక ఎంప్లాయీకి $500 నుంచి $1,000 అయింది అక్కడ.
అంటే దాదాపుగా 40,000 నుంచి 80,000 రూపాయలు ఒక ఎంప్లాయీకి హెల్త్ కేర్ కాస్ట్ అయ్యేది అక్కడ. అవన్నీ భరించుకుంటా 401k ప్లాన్ ఇవన్నీ చేసుకుంటా అమెరికన్స్ ఏదైతే ఇస్తారో వాళ్ళు ఏమైనా ఇచ్చుకుంటా అతను H1B ఎందుకు ఫైల్ చేస్తారండి? అమెరికన్ దొరికితే నార్మల్ చేయరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ H1B ఫైళ్ళు వీళ్ళకి చీప్ లేబర్ అని, పచ్చి అబద్ధం అందులో. ఇంకోటి ఆ న్యూస్ ఏదైతే ఫాక్స్ ఛానల్ వచ్చిందో అది నేను చూసినండి, విన్నా అందులో ఏదంటే పోయిన సంవత్సరం 5 లక్షల H1Bs వచ్చినాయి అని చెప్పి ఇచ్చిండ్రని వాళ్ళు చెప్పినట్టు. అంటే ఈ 5 లక్షల మంది అమెరికన్స్ కాకుండా మన ఇండియన్స్కి ఇచ్చిండ్రని వాళ్ళు అంటారండి. అది కూడా పచ్చి అబద్ధం. అందులో 500 లేవు, అన్ని అబద్ధాలే. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వల్ల 3 అని 2 చూపెట్టిండట. అట్లా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ ఏది కూడా ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో మనకి H1Bs అన్నది 65,000 ప్లస్ 20,000 మాస్టర్స్ కోటా మీద 20,000, అందులో 85,000 మంది H1B. అంతకన్నా ఎక్కువ ఇష్యూ చేయరాదు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అమెండ్మెంట్స్, ఎక్స్టెన్షన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ అన్నట్టు వాళ్ళు చెప్పేది. అన్నట్టు ఇంతకు ముందు మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం, మా తాతగారు మా నాన్నగారు చనిపోయి అయింది, బట్ ఇప్పటికీ వాళ్ళు కూడా ఆ టైప్ లో వీళ్ళు మొత్తం అన్ని యాడ్ చేసి అందులో ఇచ్చేది 85,000 కన్నా ఎక్కువ ఇయ్యరాదు. తప్పితే వీళ్ళ దాన్ని తీసుకొచ్చి 4 లక్షలు 5 లక్షలు ఇవన్నీ స్టేట్మెంట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో అసలు దానికి పొంతన లేదు, ఏం లేదు. ఇంకోటి శాలరీస్ వాళ్ళకి అసలు అర్థం కాదా? మినిమం శాలరీస్ అన్నది, మినిమం వేజ్ అన్నది ఒకటి ఉంటుంది అక్కడ. ఆడ ఫెడరల్ మినిమం వేజ్, స్టేట్ మినిమం వేజ్ ఉంటుంది. మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి అక్కడ. కాకపోతే మినిమం వేజ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ప్రివేలింగ్ వేజ్ అన్నది చాలా కాంప్లెక్స్. అది ఆ పర్టికులర్ పొజిషన్ బట్టి, ఆ పర్టికులర్ లెవెల్ ఆఫ్ వర్క్ని బట్టి ఉంటుంది. అంత శాలరీ ఇవ్వకపోతే మన వాళ్ళకి H1B ఫైల్ చేయరాదు. మనకు కంపల్సరీ ఆ వేజెస్ ఇవ్వాలి. అమెరికన్స్కి ఇచ్చే నార్మల్ వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కానీ అంతకన్నా తక్కువ రాదు. సరే, ఇప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ H1B మీదే పడుతున్నారు వాళ్ళు. అవునా కదా? ఇప్పుడు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి కాస్త అన్యాయం చేసినట్టే కదా, ఇబ్బందులు పెడుతున్నట్టే కదా. అంటే H1 మీద ఉన్న వాళ్ళకా మీరు చెప్పేది? వాళ్ళు చెప్పినంత మాత్రాన మనకి ఇబ్బంది అయ్యేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, అరే నువ్వు అనవసరంగా నోరు బాగుడు వదిలేసి అమెరికన్ పోరగాన్ల దగ్గర పోయి, నాయన నువ్వు మంచి ఇంజనీరింగ్ చదువుకోరా నాయన, కంప్యూటర్ సైన్స్ చేయరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయరా అని చెప్పు వానికి. అక్కడ పోయి ఆడేదో గిటార్ బాధించి పైసలు సంపాదిస్తా, తుత్తురతూ పెట్టుకుని పైసలు సంపాదిస్తా, డప్పులు కొట్టి పైసలు సంపాదిస్తా అంటే కావు. ఇటువంటి ప్రొఫెషన్స్ మీరు స్టెమ్ ప్రొఫెషన్స్ మీరు ప్రమోట్ చేయండి. మీరు పొలిటీషియన్స్ అన్నోళ్ళు మైక్ పట్టుకున్నంత మాత్రం అరుసుడు కన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నాయన అమెరికన్స్ మన ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చి ఇండియన్స్ వీళ్ళందరూ జాబ్ తీసుకుంటుండ్రు, వాళ్ళు చేసేది ఏదో మరి మీరు చేయొచ్చు కదరా నాయన, చదువుకోవచ్చు కదా, ఇంజనీరింగ్ చేయొచ్చు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఈ డాటా సైన్స్ ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ఇంప్రూవ్ కాండి. ఇటువంటి తలా తిక్కలేని ఎడ్యుకేషన్ చదువుకోకండి. ఇటువంటి ఆర్ట్స్ తర్వాత ఏందో గిటారు వాటి ప్యాషన్ మీద పోతే మంచిగా ఉంటుంది. తర్వాత పాటలు పాడటము, డాన్స్ చేయడం, వాటి వల్ల నాయన నీకు జాబులు రావురా నాయన అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఇవి మీరు ఏవైతే ప్రొఫెషన్ లో హై డిమాండ్ ఉందో వాటి చదువుకుంటానికి ఏంటి. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఓ నాకు ఇంట్రెస్ట్ లేదు. అరే ఇంట్రెస్ట్ వేరే, ఇంట్రెస్ట్ ఉంటే హాబీ, ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సినిమాకు పో, అంతేగాని నాకు సినిమా పోతే డబ్బులు ఇస్తాడా? ఇయ్యడు కదా. నేను పని చేసుకోవడం, లాయర్ వృత్తి పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నాకు ఇష్టం ఉంటే నేను సినిమా పోతే, ఇష్టం ఉంటే సినిమాకు పోను. కానీ నా వృత్తి అన్నది ఏదైతే ఇంపార్టెంటో అది జాబ్ వృత్తి అన్నది నువ్వు ఎప్పుడు చూజ్ చేసుకోవాలంటే అది ఏదైతే మంచి పేమెంట్ అన్నది మరి ఇండియన్స్కి వాళ్ళు గత్యంతరం లేక వాళ్ళంటే చూజ్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే మన అవ్వ అయ్య ఆస్తులు ఇట్లా తీసుకొచ్చి మన ముందు పెట్టలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, అరే నాయన మనం కొద్దిగా సంపాదించుకోవాలి, ఓ సూటు బూడు కొనుక్కోవాలి, ఓ మారుతి కారో తర్వాత లేకుంటే హోండా కొనుక్కోవాలనుకుంటే, అరే నాయన మంచి ప్రొఫెషన్ పోతేనే మనకు వస్తుందని పోతాం మనం. అక్కడ పోరగానే ఏంటంటే అవ్వ అయ్య మంచి పైసలు ఇస్తారు, ఏం లేకుంటే పోయి ఓ గిటార్ పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటే పైసలు వస్తాయా? రావు కదా. అట్లా వాళ్ళు స్టెమ్ ప్రొఫెషన్స్కు పోమని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళ పిల్లల్ని.
తప్పితే ఇటువంటి తప్పు దోవలు బట్టి మైక్రోసాఫ్ట్ తప్పు పని చేస్తుంది, గూగుల్ తప్పు పని చేస్తుంది, యాపిల్ తప్పు పని చేస్తుంది, ఎన్విడియా తప్పు పని చేస్తుంది, టెస్లా పని చేస్తుంది. నాయన నువ్వు ఏదో పొలిటీషియన్గా ఎలెక్ట్ అయినావు తప్పితే ఇటువంటి కంపెనీస్ అన్ని చేయబట్టి అమెరికా ఇంప్రూవ్ అయింది. ఏవి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్ని వాళ్ళకి తెలియదా ఎవరైనా ఇది చేయాలో? వాళ్ళకి తెలిసి చేస్తున్నారు కదా. నువ్వు చెప్తా ఇది చేయాలనా? నీ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ ఎటువంటి పని చేస్తున్నావు మాకు తెలియదా? వాడు ఎన్నింటికి వస్తాడు, వాడి ప్రొడక్టివిటీ లెవెల్ ఎంత మీరే చెప్తాండ్రు. గవర్నమెంట్ వాళ్ళు ప్రొడక్టివ్ కాదని మీరే చెప్తాండ్రు. మరి ప్రైవేట్ కంపెనీస్లో ఇంత ప్రొడక్టివ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇంతమంది డాలర్స్ సంపాదిస్తున్నారు ఈ కంపెనీస్ అంటే ఎందుకు? ఇటువంటి టాలెంట్ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి. ఈ పొలిటీషియన్స్ వాళ్ళకి వీళ్ళకి అర్థం చెప్పాలండి. ఇప్పుడు మీరు చెప్తుంటుంటే మీరు మాట్లాడుతుంది ఏదైతే ఒక టాపిక్ ఉందో చెప్తుంటుంటేనో ఒక క్లారిటీ వస్తుంది. బట్ వాళ్ళు చేసే పనులు భయపెట్టడము లేకపోతే స్కామ్ అనడము ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు కదా. బట్ ఇన్ జనరల్ గా బయట ఎవరైనా ఒక పేరెంట్ ఉన్నారు లేకపోతే యుఎస్ వెళ్ళాలని అనుకునేవాళ్ళు, వాళ్ళకి మాత్రం ఈ మాటలే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాయి, టెన్షన్ పెడుతూ ఉంటాయి. సో దానికోసం మీరు కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీడే వాళ్ళతో టచ్ లోనే ఉంటారు కదా. సరే ఆ పేరెంట్స్ కి లేకపోతే ఆ పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు కూడా అండి అమెరికాలో F1 మీద కానీ H1 మీద వీసా మీద కూడా మీకు ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ఏదో పొలిటికల్ గా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అవి లా కావు. మన వాళ్ళు జెన్యున్ గా పోయి జాబ్ చేసుకున్న స్కూళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వీళ్ళు ఏం కలిపియలేరు కూడా అని మేము అనుకుంటున్నామండి. సో ఇటువంటి అన్ని స్టేట్మెంట్స్ వీళ్ళు టక్కన మీరు టీవీలో చూడంగానే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో వాళ్ళు స్కామ్ అవుతా టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీడే ఒక 1 hour వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవ్రీ వీక్ మనం మీరు ప్రోగ్రామ్ త్రూ కూడా మాట్లాడుతున్నారు. రైట్. వాళ్ళతో టచ్ లోనే ఉంటారు. అండ్ మీ వెబ్సైట్ లోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని మీరు క్లారిటీ ఇస్తారు. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్లు అది 1 రోజు 2 రోజులు కాదు, రెగ్యులర్ గా ఫాలో అయితేనే ఒక ఐడియా వస్తుంది. సో ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ చేస్తున్నారు, ప్రతి వారం మీరు కంపల్సరీ క్యారియర్ గైడ్ టీవీలో మీరు కవర్ చేసుకుంటే మీరు మొత్తం టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. మీకు పర్టికులర్ గా ఏమైనా క్వశ్చన్ కావాలంటే మా వెబ్సైట్ పోండి, మీ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది, అందులోకి వచ్చేసి మీరు ఫ్రీగా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మేము 13 ఏళ్ల నుంచి ఎవ్రీడే ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ దాదాపుగా ఎవ్రీడే 30 నుంచి 50 మంది దాకా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది, చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఇంగ్లీష్ లో చెప్తారేమో అనుకుంటారు. బట్ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఉన్నప్పటికీ కూడా మీరు తెలుగులో కూడా వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. అవునండి. మీరు ఒకవేళ అక్కడ జూమ్ కాల్కి వచ్చినా కూడా మీరు తెలుగులో అడగొచ్చు, నేను తెలుగునే ఆన్సర్ చేస్తాను. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మా చదువుకోవాలి ఇంగ్లీష్ రాదు అనే భయం కూడా లేదు. సో మీ వెబ్సైట్ కి వెళ్తే చాలు, మీరు ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తారు. అంటే వాళ్ళు జూమ్ కాల్ రావాలి, జూమ్ లో కాల్కి వచ్చిన తర్వాత మీకు క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలా భయపెడుతూ మమ్మల్ని పత్యాపరం అనుకుని మేము హర్ట్ అయిపోతున్న వాళ్ళకి అంత బాధపడక్కర్లేదని చెప్తున్నారు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఒక మంచి మాట చెప్పారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అననివ్వండి కాదు, కానీ మనమైతే ఇలా ప్రౌడ్ గానే తీసుకోవాలి. ఇప్పుడు నేను పత్తి వ్యాపారం చేస్తాను, పత్తి వ్యాపారం అంటే నేను ఎప్పుడు ఇన్సల్ట్ చూడను, ప్రౌడ్ గా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.